వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 90వ భాగం 16/1/26 కచ్చిచ్చైచ్చ సరై తుష్టా వినివిస్తజ్జనాసః జనాకుల దేవస్థానై ప్రభావిశ్చ తడాకైశ్చోపశోభిత ప్రహుష్ట నారీకః సమాజోత్సవ శోభిధాసు కృష్ణ శ్రీమావసుమాన్ హింసాభి పరివర్జిత ఆదేవ మాతృకో తమ్యః స్వాపదై పరివర్జిత పరిత్యక్తో భయై సర్వై కనిభిశ్చోపశోభిత వివర్జితో నరై పాపైర్మమ పూర్వై సురక్షిత కచ్చిజ్జనపథస్థితం సుఖం వసతి రాఘవ. అక్కడక్కడ భూముల సరిహద్దులు చూపుతూ రాళ్ళు కలది చక్కగా నివాసం ఏర్పరచుకున్నది ఉన్న జనాలతో నిండింది. దేవాలయాలతో చలిపందెళ్లతో చెరువులతో ప్రకాశిస్తోంది. సంతోషిస్తున్న స్త్రీ పురుషులు కలది. సమాజంలో జరిగే ఉత్సవాలు ప్రకాశించేది. చక్కగా దున్నిన భూములు కలది. పశుబుద్ధి కలగది. హింస లేనిది. దేవమాతృకం కానిది. క్రూర జంతువుల భయం లేని రమ్యంగా ఉన్నది. ఎలాంటి భయం లేనిది. గనులతో నిండి ఉన్నది. పాపాత్ములెవ్వరూ నివసించనిది. నా పూర్వీకుల చేత చక్కగా రక్షింపబడింది అయిన మన దేశం సుఖ సమృద్ధులతో అలరారుతోందా. కచ్చిత్తేదయితా సర్వే కుషిగోరక్షజీవినః వార్తాయాం సంసిద్ధః కాతా లోకో హి సుఖమేధసే మేధతే. వ్యవసాయం చేత గోరక్షణ చేత జీవించే వైశ్యులంతా అనుకూలంగా ఉన్నారు కదా. జనులంతా కృషి గోరక్షణం మీద ఆధారపడి సుఖంగా ఉంటున్నారు కదా. తేషాం భుక్తి పరిహారై కచ్చిత్తే భరణం కదం రక్ష్యా హి ధాజ్ఞాధర్మేణ సర్వే విషయవాసినః. నువ్వు వాళ్ళందరికీ రక్షణ ఇచ్చి ఆపద తొలగించి పోషిస్తున్నావు కదా. ఇంచేదంటే రాజు దేశంలోని ప్రజలందరినీ ధర్మంతో రక్షించాలి. కచ్చిచ్చితః సాంచయసి కచ్చిత్తాస్తే సురక్షిత కచ్చింద శ్రద్ధదాస్యాస్యాం కచ్చిద్గుయ్యన్న భాషతే. స్త్రీలతో మంచి మాటలాడుతూ వాళ్ళని బాగా రక్షించుకుంటున్నావు కదా. వారి మాటలు నమ్మటం లేదు కదా. వారికి రహస్యం ఏం చెప్పటం లేదు. కచ్చిన్నా గవనం గుప్తం కచ్చిత్తే సద్దిరేరుపా కచ్చిన్న గణికాస్మానం కుంచరాణం చ తృప్యసి. నాగవనాన్ని రక్షిస్తున్నావు కదా. నీకు ఆడ ఏనుగులు అధికంగా ఉన్నాయి కదా. ఆడ ఏనుగులు అశ్వాలు గజాలు అవి ఉంటే చాలు అని నువ్వు వాటి విషయంలో తృప్తి పడటం లేదు కదా. కచ్చిద్దర్శయసైత్యం మానుషాణం విభూషితం ఉత్థాయ పూర్వాగ్నే రాజపుత్ర మహాపది. రాకుమారా, నీవు ప్రతిరోజు ఉదయం లేచి చక్కగా అలంకరించుకొని పూర్వ అహనంలో అంటే మధ్యాహ్నం దాటుకొని రాజమార్గానికి వెళ్ళి జనులకు దర్శనం ఇస్తున్నావు కదా. కచ్చింద సర్వే కర్మాంతః ప్రత్యక్షాస్తే విశంకయ సర్వే వా పునరుత్సృష్టా మధ్యమేవాత్తర కారణం. ఈ కింద పనిచేస్తున్న వాళ్ళంతా నిన్ను చూడటంగానే భయపడతారు కదా. పూర్తిగా భయ అతిశయం లేని వాడు దూరంగా ఉండిపోవటం లేదు కదా. ఈ రెండూ కాక మధ్య మార్గాన్ని అవలంబించటం మంచిది. కచ్చిత్ సర్వాణి దుర్గాని ధనధాన్యాయుధోదయ యోధకై యంత్రైచ పరిపూర్ణాని తథా ధనుర్ధరై. దుర్గాలన్నిటిలో ధనధాన్యాలు, ఆయుధాలు, ఉదకం, యంత్రాలు, శిల్పులు, ధనుర్ధారులు కావలసినంత మంది ఉన్నారు కదా. అయస్తే విపుల కచ్చిత్ దర్పతరో వ్యయ అపాత్రేషు నతే కచ్చింతుకో గచ్చతి రాఘవ. భరదాని ఆదాయం అధికంగా ఉండి వ్యయం చాలా తక్కువగా ఉంది కదా. నీ డబ్బు అపాత్రల చేతిలోకి వెళ్ళటం లేదు కదా. దేవతార్థే చ మిత్రార్థే బ్రహ్మణాభ్యాగతేషు చ
యోధేషు మిత్రవర్గేషు కచ్చిత్ గచ్చతి తే వ్యయః. నువ్వు దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు, అతిథులు, యుద్ధ భటులు, మిత్రవర్గం వీళ్ల కోసం మొత్తమే వ్యయం చేస్తున్నావు కదా. కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారిత చాపకర్మణ అస్పృష్ట శాస్త్రకులైర్న లోభాద్వధ్యతే శుచి. ఆర్యుడు పరిశుద్ధుడైన మనస్సు కలవాడు, మంచి ఉత్తమమైన చరిత్ర కలవాడైన పురుషుడిపై ఏదో ఒక అపరాధం ఆరోపింపబడుతుండగా శాస్త్రంలో నేర్పు కలవాడచే వాటిని ప్రశ్నింప చేయకుండానే దురాశతో వాడిని చంపటం లేదు కదా. గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దుష్టప్రకారణ కచ్చిన్న ముచ్యతే చోరో ధనలోభాంధరర్షభ. పురుష శ్రేష్ఠ చౌర్యం చేసే సమయం పట్టుబట్ ప్రశ్నించగా దొంగతనం చేసినట్టు నిర్ధారణ చేయట తగిన కారణాలు గల దొంగలు ధనలోభం చేత వాటిని వదిలిపెట్టడం లేదు కదా. వ్యసనే కచ్చిదార్ఢ్యశ్చ దుర్గతశ్చ రాఘవ అర్థం విరాగా పశ్యంతి తవామాత్యాః బహుశ్రుతా. భరదా, మంచి విద్యావంతులైన నీ మంత్రుడు ధనికులకు కష్టం వచ్చిన దరిద్రులకు కష్టం వచ్చిన అతడు ధనికుడు ఇతడు దరిద్రుడు అనే పక్షపాత బుద్ధి లేకుండా వ్యవహారంతో నిర్ణయం చేస్తున్నారు కదా. యాని మిథ్యాభిశస్తానాం పదంతృణి రాఘవ తాని పుత్రవసూం గ్రంథి ప్రీత్యర్థమనుశాసతః. భరత, ఎవరైనా రాజు తన ఇష్టం వచ్చినట్టు శాసనం చేస్తూ ఎవరిపై లేని అపరాధం మోపి శిక్షిస్తాడు. అతడు కార్చి కన్నీడు ఆ రాజు పుత్ర పశ్వాదులను నశింపజేస్తాయి. కచ్చిత్ వృద్ధాంశ బాలాంశ వైద్యముఖ్యాంశ రాఘవ దానేన మనసా వాచా రేతైర్బుభూషసి. భరత, వృద్ధులను, బాలులను, ఉత్తములైన పండితులను దానం, మనస్సు, వాక్కు అనే మూడింటి చేత వశం చేసుకోవటానికి ప్రయత్నిస్తావా? చూస్తున్నావు కదా. కచ్చిత్ దురోంశ వృద్ధాంశ తాపసాన్ దేవతాతిథీన్ దైత్యాంచ సర్వాన్ సిద్ధార్థాన్ బ్రాహ్మణాంచ నమస్యతి. గురువులకు, వృద్ధులకు, మునులకు, దేవతలకు, అతిథులకు, చైత్యులకు, కృతార్థులైన బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నావా రోజు? కచ్చిదర్థేన వా ధర్మమర్థం ధర్మేణ వా పునః ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే. ఎంత అర్థం చేత ధర్మాన్ని కాని, ధర్మం చేత అర్థాన్ని కాని అధిక సుఖ ఆసక్తులపై కామం చేత ధర్మార్థాలను బాధించటం లేదు కదా. కచ్చిదర్థంచ ధర్మంచ కామంచ జయతాంబరా విభజ్య కాలే కాలజ్ఞా సర్వాన్ వరద సేవసే. విజయాన్ని సాధింప కలవాడి, కాలాన్ని తెలిసినవాడు, శ్రేష్ఠుడు అయిన భరత, నువ్వు ధర్మార్థ కామాలన్నిటినీ వాటికి తగిన కాల విభజన చేసుకొని దాన్ని జరుపుతున్నావు కదా. కచ్చిత్తే బ్రాహ్మణా శర్మ సర్వశాస్త్రార్థ కోవిద అశంసంతే మహాప్రాజ్ఞ పౌరజ్ఞానపదై సహా. కనుక మహాబుద్ధిమంతుడవైన భరత, సమస్తమైన శాస్త్రార్థాలలో పండితులైన బ్రాహ్మణుడు నీకు, నీ రాజ్యంలోని పౌరులకు, జానపదులు సుఖం కలగాలని కోరుతున్నారా, లేదా శాపనార్థాలు పెడుతున్నారు? నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రదాం అదర్శనం జ్ఞానవదాం ఆలస్యం పంచవృత్తిదాం ఏకచింతనమర్థానాం అర్ధజ్ఞైశ్చ మంత్రిణం నిశ్చితానామనారంభం మంత్రస్యా పరిరక్షితం మంగళస్యా ప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః కచ్చిత్తం వజ్జయశ్చేతాన్ రాజదోషాం చతుర్దశః. నాస్తికత్వం, అసత్యం, క్రోధం, ఏమరుపాటు, ఏ కార్యాల విషయంలో నిర్ణయం తీసుకోకుండా పర్కలాం అంటూ
దాన్ని తర్వాత చూద్దామని చెయ్యకుండా దీర్ఘాలోచన చేయటం, జ్ఞానవంతుల నిర్లక్ష్యం చేయటం, సోమరితనం, అలాగే ఇంద్రియాలకు వశమవ్వటం, మంత్రులెందుకులే అని తానొక్కడే ఆలోచన చేయడం, విషయం అర్థం కాని వాళ్లతో ఆలోచన జరపడం, నిర్ణయించిన కార్యాలు ప్రారంభించకపోవడం, ఆలోచనలు రహస్యంగా ఉంచకపోవడం, మంగళకరమైన పనులు ముందే చెయ్యకపోవడం, చాలామంది శత్రువులను ఒకే కాలంలో ఎదిరించడం, ఇలాంటి 14 రాజదోషాలు. వీటిని వాటి జోలికి వెళ్లకుండా త్యజించి ఉంటున్నావు కదా. దశ పంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ దత్పద అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తి ప్రశస్య రాఘవ ఇంద్రియాణం జయం బుద్ధ్యా షడ్గుణ్యం దైవమానుషం కృత్యం 20 వర్గం చ తథా ప్రకృతి మండలం యత్రా దండ విధానం చ ద్వియోని సంధి విగ్రహం కచ్చిద్దేతాన్ మహాప్రాజ్ఞా యథా వదను మన్యసే. మహాబుద్ధిశాలి భరత, దశవర్గం, పంచవర్గం, చతుర్వర్గం, సప్తవర్గం, అష్ట, త్రివర్గ అనే 3 విద్యలు, ఇంద్రియ జయం, షడ్గుణ్యం, దైవమానుషాలు, కృత్యం, 20 వర్గం, ప్రకృతుల మండలం, యాత్రా విధానం, దండ విధానం, సంధి, విగ్రహ 2 కారణాలు. వీటన్నిటినీ యథాతథంగా అర్థం చేసుకొని అనుసరిస్తున్నావు కదా, ఫాలో అవుతున్నావు కదా అని మృగయాక్ష వివరాలు చెప్తారు. దశవర్గం అంటే మృగయ అక్షో దివాస్వాన నరీవాద పరీవాద స్త్రియో మద పౌర్యత్రికం వృధాట్యాచ తామ కామజో దశకో గుణ. మనువు చెప్పినట్లుగా వేట, జూదం, పగటి నిద్ర, ఇతరులను నిందించడం, మాట్లాడటం, స్త్రీలు, మదం, మద్యపానం, తౌర్యత్రికం, నృత్య, గీత, వాద్యాలు, వ్యర్థంగా వాటంబడి తిరగటం, అదే 10 కామాల వలకే కలిగే దుర్గుణాలు. లేదా లుబ్ధ క్రూరో రసో సత్య ప్రమాదీ భీరురస్థిత మూఢో నయోవమంతాచ సుఖచ్ఛేద్యో రిపుర్మత. లుబ్ధుడు, క్రూరుడు, అలసుడు, అసత్యవాడు, ఏమరుపాటుతో ఉండేవాడు, పెరిగివాడు, స్థైర్యం లేనివాడు, మూఢుడు, నీతి లేనివాడు, అందరినీ అవమానించేవాడు, అయిన శత్రువుడు, అనాయాసంగా ఓడించవచ్చు అని చెప్పిన గుణాలు దశవర్గం. పంచవర్గం ఉదక దుర్గం, పార్వత దుర్గం, వృక్షదుర్గం, ఐరిణ్య దుర్గం, చవట పర్ర చేత ఏర్పడింది, ధాన్వల దుర్గం, ఎడారి అనే 5 దుర్గాలు. లేదా శత్రువు, ద్రవ్యం, స్త్రీలు, పరుషవాక్, అపరాధం, వీటి వల్ల కలిగే 5 విధాలైన పంచవర్గం. అలాగే సాపత్రం, వస్తుజం, స్త్రీజం, అజ్ఞాతమపరాధజం, వైర ప్రభేద నిపుణైర్వైరం పంచావిధం స్మృతం. చతుర్వర్గాలంటే సామదాన భేద దండాలు. ఔర సంతంతు సంబద్ధం తథావం చక్రమానుగం రక్షితం వ్యసనేభ్యచ్చామిత్రంగేయం చతుర్విధం. కామందకుడు చెప్పినట్టు రక్త సంబంధం చేత ఏర్పడ్డవాడు, తంతు సంబంధం చేత అంటే వివాహాది బంధాల చేత ఏర్పడ్డవాడు, వంశక్రమాగత వ్యసనాల నుండి రక్షింపబడేవాడు చతుర్విధ మిత్రుడు. లేదా న్యాయానాజ్యేన మద్దశ్చ రక్షణం వర్ధనం తదా తత్పాత్రే ప్రతిపత్తిచ్చ రాజవృత్యం చతుర్విధం. ధనాన్ని న్యాయంగా ఆర్జించడం, రక్షించడం, వృద్ధి చెయ్యడం, సత్పాత్రులకు దానం ఇవ్వడం, ఇవి రాజవృత్తం 4 విధాలని కామందకి అని చెప్పి. సప్తవర్గాలు స్వామి, అమాత్యులు, రాష్ట్రం, దుర్గం, కోశం, సైన్యం, మిత్రుడు అని రాజ్యానికి సంబంధించినవి సప్తాంగ. ఇవి పరస్పర ఉపకారం. స్వామ్యమాత్యాచరాష్టంచ దుర్గం కోశో బలం పరస్పరోపకారీదం రాజ్యం సప్తాంగముచ్యతే అని చెప్పినవి సప్తాంగాలు. తనవాడు, మిత్రుడు, ఆతుడు,
బంధుత్వం గలవాడు, కార్యం చేత ఏర్పడ్డవాడు, భృత్యుడు ఉపకారం చెయ్యటం చేత లభించినవాడు, స్వపక్షానికి చెందిన వాళ్ళు 7 రకాల వాడు. నిజోధ మైత్రశ్చ సమాశ్రితశ్చ సుబద్ధజ కార్య సముద్భవశ్చ భృతో గృహీతో వివిధోపచారై పక్షం బుధ సప్తవిధం వదంతి. అవి చెప్పిన సప్తవిధ స్వపక్షీయ లేదా 7 ప్రధాన వ్యూహ సేన సూచీచభద్రస్య శకటో మకరస్తథా దండాక్ష పద్మనావాచ వ్యూహా సప్త ప్రధానత. వ్యూహం అంటే సేనుడు యుద్ధరంగంలో నిలిపే విధానం. స్థేనం సూచి, వజ్రం, శకటం, మకరం, దండం, పద్మం అనేవి ప్రధానమైన వ్యూహాలు. అష్టవర్గాలు కృషి వాణిజ్య దుర్గాణి సేతు కుంజర బంధనం కన్యాకరహాకరాదానం జ్ఞానం నివేచనం. అష్టవర్గమివం సాధు స్వస్థ వృత్తో నలోభైలోపయేత్. మంచి పరిపాలన విధానాన్ని అనుసరించే రాజు వ్యవసాయం, వర్తకం, దుర్గాలు, సేతువులు, ఏనుగులు బంధించడం, పట్టుకో, అడవులు, గనులు, అలాగే వాటిని హింసించడం, జలశూన్యంలో జనులకు నివసింప చెయ్యటం, 8 లోపం రాకుండా చూసుకోవాలని అవి 8 సముదాయం. వైశూన్యం సాహసం ద్రోహం ఈర్ష్యాసూయార్ధదూషణ వాగ్దండయోచ పారుష్యం క్రోధజోపి గుణోస్తక. చెవులు కొరకడం, సాహసం, ద్రోహం, ఇతరుల ధనాన్ని అపహరించడం, ఈర్ష్య, ఇతరుల అభివృద్ధి చూసి ఓర్పకపోవడం, అసూయ, గుణాలను దోషంగా చిత్రించడం, వాక్క పారుష్యం, దండ పారుష్యం అనేవి క్రోధజనులైన 8 గుణాలు. క్రోధజాలు కోపం నుంచి పుట్టేవి. త్రివర్గం ధర్మార్థ కామాలు లేదా ప్రభుమంత్రోత్సాహ శక్తులు లేదా పరుల భయం, పరుల క్షయం, స్థానం వృద్ధి, క్షయ స్థానం చ వృద్ధిశ్చ. త్రివర్గో నీతివేదినాం అని అమరం. అలాగే వంతుస్వశక్తేషు సముద్యమాంచ శక్యేషు మోహాదన సముద్యంచ శక్యేష్వ కాలేషు సముద్యమశ్చ తథైవ కార్య వ్యసనం వదంతి. శక్యం కాని పనులు చేయటానికి పూనుకోవడం, అజ్ఞాన వశం చేత శక్యమైన పనులు చేయటానికి ప్రయత్నించకపోవడం, శక్యమైన పనులు చేయటానికి సమయం కానీ సమయం లేకుండా ప్రయత్నించటం కానీ, ఈ 3 విధాలు కార్య వ్యసనాలు అని. ఇక 3 విద్య త్రయి, వార్త, దండనీతి అని. త్రయి అంటే వేదత్రయం, వార్త అంటే వ్యవసాయం, గోరక్షణ, వర్తకం, దండనీతి అంటే రాజు. షాడ్గుణ్యాలు సంధి, విగ్రహ, విరోధం పెట్టుకోవడం, దండెత్తి వెళ్ళటం, ధ్యానం, ఆసనం, కాలానికి నిరీక్షించడం, దైవీ భావం, ప్రబలుడైన 2 శత్రువులతో మాట్లాడటం మాత్రం మంచిగా ఉండటం, సమాశ్రయం, బలవంతుని ఆశ్రయించటం అనేవి 6 గుణాలు. దైవ మానుషం వల్ల ఎచ్చిన 5 విధాలు ఆపద, మనుషుల వల్ల వచ్చే 5 విధాల హుతాశనో బలం వ్యాధిర్భిక్షం మరణం తథా అతి సంవితం చైవ మానుషం వ్యసనం వరం అయుక్తేభ్యశ్చ చోరేభ్యో రాజవల్లభ పృథివీపతివారో నభాశ్చ వ్యసనం పంచధా భవేత్ అని కామందకుడి నీతి శాస్త్రంలో ఉంది. అగ్ని, జలం, వ్యాధులు, దుర్భిక్షం, మరణం మొదలైన దైవతాల వలన వచ్చిన ఆపద, అధికారులు, దొంగలు, శత్రువులు, రాజసన్నిహితులు, దురాశ, వీటి వల్ల కలిగినవి మానుష ఆపద. కృత్యం శత్రుపక్షంలోని జీతం దొరకని లుబ్ధులు, అవమానింపబడిన వాళ్ళు ఆత్మాభిమానవంతులు, నిష్కారణంగా కోపింప చెయ్యబడ్డవాడు, భయపెట్టబడిన ధీరుడు అనే 4 విధాల జనుడు వాళ్ళకు కావలసినవన్నీ ఇచ్చి తన వైపు తిప్పుకోవడం.
अलब्धवेतनो लुब्धो मानी चाप्य समानिता क्रुद्धस्य कोपितो कस्मात् तथा भीतश्च ईशितः यथाभिलषितैः కామైర్భింధ్యాదేదాం చతుర్విధ. కామంతక నీతి శాస్త్రం చెప్పింది. అలాగే 20 వర్గం ఎలాంటి పరిస్థితిలో సంధి చేసుకోవటానికి తగనివాడు, విరోధం చేతనే సాధింపదగినవాడు అయిన 20 విధాల శత్రు సముదాయం. బాలో వృద్ధో దీర్ఘరోగి తథా జ్ఞాతి బహిష్కృత భీరుకో భీరుజనజనకో లుబ్ధో లుబ్ధజన తథా విరక్త ప్రకృతిశ్చైవ విషయేశ్వరి సక్తమాన్ అనేక చిత్తమంత్రశ్చ దేవబ్రాహ్మణ నిరర్ధకః దైవోపగతశ్చైవ దైవచింతక ఏవ చ దుర్భిక్ష వ్యసనోపేతః బలవ్యసనసంకులః ఆదేశస్థో బహుపుర్రిపుః ఉయ్యక్తో కాళేయశ్చ సహ సత్య ధర్మేణ ప్రేతశ్చ 20 పురుషా అమీ ఏతై సంధిర్న కుర్వేద నిగృహ్ణి యాత్తు కేవలం. చిన్నవాడు, వృద్ధుడు, దీర్ఘరోగంతో బాధపడేవాడు, బంధువుడు, బహిష్కరించినవాడు, వీరికి పందలైన జనం ఉన్నవాడు, లోభి లుబ్ధుడైన జనం ఉన్నవాడు, అమాచారి ప్రకృతుల ప్రేమను చోర కొననివాడు, ఎక్కువ భోగలాల్స చపల చిత్తు, వివిధ ఆలోచనలు కలవాడు, దేవబ్రాహ్మణులను నిందించేవాడు, దైవోపహతుడు, ముని శాపాదుల చేత కొట్టబడ్డవాడంటే అది దైవ చింతకుడు, అన్నీ దైవమే చేస్తాడనేటువంటి వాడు, పురుష ప్రయత్నం లేనివాడు, రాజ్యంలో దుర్భిక్షం ఏర్పడినవాడు, వ్యసనాల్లో చెక్కుకొన్న సేనగలు, స్వదేశంలో ఉండనివాడు, చాలామంది శత్రువులు కలవాడు, కాలం ప్రతికూలంగా ఉన్నవాడు, సత్య ధర్మాలు లేనివాడు, అందులోటువంటి 20 విధాల శత్రువులతో సంధి ఏ పరిస్థితిలో కూడా చేసుకోకూడదు, విరోధమే చెయ్యాలి అని. రాష్ట్ర స్త్రీ స్థాన దేశాన జ్ఞాతీనాం చ ధనస్య చ అపహారో మరో పరో మరో మదోదాన ప్రీడా వైషయికీత జ్ఞానార్థశక్తి ధర్మాణం విఘాతో దైవమేవ చ మిత్రార్థయోశ్చాపమాన తథా బంధు వినాశనం భూతానుగ్రహ విచ్ఛేద తథా మండల దూషణం ఏకార్థ అభినివేశిత్య ఇది విగ్రహయోన. రాజ్య స్త్రీ స్థాన దేశ జ్ఞాతి ధనాలను అపహరించడం, మదం దురభిమానం, దేశాన్ని పీడించడం, జ్ఞాన అర్ధశక్తి ధర్మాలకు విఘాతం కలిగించడం, మిత్రులను వాళ్ళ డబ్బును అవమానించడం, బంధువులను నశింపజేయడం, ఇంద్రాది దేవతలతో విరోధం, జనుల మీద ప్రేమ లేకపోవడం, మండలానితో హింసించడం, ఒకే కార్యంలో తగని పట్టుదల కలిగి ఉండడం, ఇవన్నీ విగ్రహాన్ని విరోధాన్ని కొనసాగించడానికి. విగ్రహం అంటే విరోధం. ప్రకృతి, అమాత్యుడు, రాష్ట్రం, దుర్గం, ధనాగారం, దండం, ఈ 5 అమాత్య రాష్ట్ర దుర్గాన్ని కోశో దండస్య పంచమః ఏతా ప్రకృతయస్తజ్ఞై విజిగీషో దురాహృత. కామంతక శాస్త్రం. మండలం అంటే విజిగీషువులకు తన రాజ్యాన్ని విస్తరించాలని అనుకొండుతున్న రాజు విజిగీషువు అంటారు. చుట్టుపక్కల ఉన్న 11 విధాల రాజుల సముదాయం మధ్య విజిగీషు, వాటి ముందు శత్రు మిత్రుడు, శత్రుమిత్రుడు, మిత్రశత్రు, శత్రుమిత్రమిత్రుడు అని 5 ఉంటారు. పృష్ఠభాగంలో పార్శ్వగ్రాహుడు, అక్రందుడు, పార్థిగ్రాహాపాలు, అక్రందరాసరు అని 5. పార్శ్వాల్లో మధ్యస్థుడు, వాళ్ళకి పైన ఉన్నవాడు ఉదాసుడు. ఇది 12 రాజ్యమండలం. సంపన్నస్తు ప్రకృతిర్మహోత్సాహ కుతశ్రమ చేతు భీషణ శీలశ్చ విజిగీషుతి స్మృత అతర్మిత్రమతేర్మిత్రం మిత్రామిత్రమితః పరం అధాని మిత్రమిత్రం చ
విజిగీషో పురా పురఃపర ఆశగ్రాహస్తథా పశ్చాత్ ఆక్రంతరస్తదవైంత తదంతరం అసారా అరయోశ్చైవ విజిగీషోసు పృష్ఠతః ఆదేశ విజిగీషోశ్చ మధ్యమో భూమ్యనంతరః అనుగ్రహే సంగత యో వ్యవస్థరోగ్రహే మండలా గహి తేషాం ఉదాసీనో బలాధిక అనుగ్రహే సంహతానాం వ్యస్తానాంచ పదే ప్రభు కామంతక ద్వియోని సంధి విగ్రహాది 6 గుణాలలో సంధి విగ్రహాలు ముఖ్యం. యాన ఆసనాలు మూలంగా విగ్రహం ద్వైతీభావ సమాశ్రయమై సంధి మూలమవుతుంది. యాసనాసనే విగ్రహస్య రూపం సద్భీరీతి సద్హృతం సంధేశ్చ సంధి మార్గజ్ఞై వైభాభి సమాశ్రితా. ఇది కూడా కామందకం. మంత్రిభిస్తం యథోర్దిష్టై దుర్భిస్తిభిరేవ చ కచ్చిత్ సమస్తైశ్చ మంత్రం మంత్రయితే విధగ. త్వం నువ్వు యుధిష్ఠిరై శాస్త్రంలో చెప్పబడిన, ఇప్పుడు మామూలుగా రామాయణంలోకి వచ్చా, చెప్పబడి చతుర్భి 4 కాదు, తిభిరేవ 3 కాదు, మంత్రిభి మంత్రులతో, నమస్తై కలిసి ఉన్న వాళ్లతో, వశ్చైశ్చ ఒక్కొక్కరితో, విధః రహస్యంగా మంత్రం ఆలోచన మంత్రయిసేకర్ది ఆలోచిస్తున్నావు కదా, చేస్తున్నావు కదా. నువ్వు శాస్త్రోక్త లక్షణాలు గల 3 కాక ఇందాక 4 మంత్రులు అందరితో కాదు, వేరువేరుగా రహస్యంగా ఆలోచన చేస్తున్నావా నాయనా భరత? కచ్చిత్తే సఫలా వేద, కచ్చిత్తే సఫలా క్రియ, కచ్చిత్తే సఫలాదార, కచ్చిత్తే సఫలం హృదం. నువ్వు చదివిన వేద, తలబెట్టిన పలు, నీ భార్య, నువ్వు విన్న శాస్త్రాలు సఫలమవుతున్నాయా? కచ్చిదేశైవతే బుద్ధి యథోక్త మమ రాఘవ ఆయుష్యాచ యశస్యాచ ధర్మకార్థామార్థ సంహిత. భరత, నేను కోరుకుండే విధంగా నీ బుద్ధి ధర్మ మార్గాలలో శ్రద్ధ కలవై ఆయుర్దాయ నీ యశస్సును వృద్ధి పొందుతోంది కదా నాయన. యాం వృత్తి వర్తంతే తాతో యాంచన ప్రపితామహ తాం వృత్తిం వర్తసే కచ్చిత్ జ్యాచ తత్పథతా. సన్మార్గంలో నడిపిస్తూ మంగళకరమైన ఆచారం గల తండ్రి అనుసరించాడు మంచి మార్గాలు. ఆ మార్గాల్లో మన ముత్తాతలు ఏ మార్గంలో నడిచారు, ఇక్ష్వాకు ప్రభువులు, ఆ మార్గాలు, దాన్ని నువ్వు కూడా అనుసరిస్తున్నావు కదా. కచ్చిస్వాదుకతం భోజ్యమీకో నాస్నాజినాఘవ కచ్చిదాశం సమానేభ్యో మిత్రేభ్యా సంప్రయచ్చసి. భరత, పండిన మధురమైన పదార్థాలు నువ్వొక్కడే రాగించటం లేదు కదా, దాని మిత్రులతో కలిసి పంచుకొని తింటున్నావా, వాళ్ళకు కూడా ఇస్తున్నావు. రాజాదు ధర్మేణ ఈ భారయిత్వా మహా అతిర్దండ ధర ప్రజానాం అవాప్య కృత్స్నాం వసుధాం యథాపదిత శుచ్యతః స్వర్గముపైతి విద్వాన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 100తమః సర్గః. మహాబుద్ధిశాలి విద్వాంసుడు అయిన రాజు సమస్త రాజ్యాలను పొంది ప్రజలకు తగిన విధంగా దండిస్తూ యథాశాస్త్రంగా ధర్మం ప్రకారం పరిపాలిస్తూ మరణం తరువాత స్వర్గానికి వెళ్తాడు కదా నాయన. అలాగే చేస్తున్నావా? ఇది 100వ సర్గ సమాప్తం. రేపు 101వ సర్గలో ప్రవేశిస్తాం.